యేసు ప్రభు అనగా వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేసెను. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఈ వాక్యాన్ని రోజు తినాలి, దేవుని వాక్యాన్ని రోజు తినాలి. ఇది ఆత్మీయాహారం. శరీరానికి ఉండే ఆహారం వేరు, అది పాడైపోతూ ఉంటుంది. రోజు ఏ రోజుకి ఆ రోజు పాడైతుంది. కానీ ఈ ఆధ్యాత్మికమైన ఆహారము ఎప్పటికీ పాడుగానిది, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన వాక్యాన్ని మనం భుజించాలి, ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి. ఆ వాక్యం ప్రకారం వాక్యంలో ఉన్న బలాన్ని పొంది ఆ బలము చేత ఈ లోకంలో ఉండే యుగదేవతని జయించాలి. ఈ యొక్క బలము మనకొస్తే గనక మనం చాలా బలవంతులం అయిపోతాం. ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, నేను ఏమి జయించలేకపోతున్నా నా జీవితంలో అని కుమిలిపోతూ బాధపడుతుంటారు. ఎందుకు? వారికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అంత బలహీనులు? దేవుడిచ్చే ఆహారం తింటలేదు. దేవుడే మనకు బలాన్ని ఇయ్యాలి. దేవుడిచ్చే ఆహారము చేతనే మనము బలం పొందుతాము. ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటి జయిస్తాము.